హలో క్రికెట్ లవర్స్, మీలో చాలా మందికి క్రికెట్తో పాటు మూవీస్ కూడా చాలా ఇష్టం. ప్రజెంట్ మన టీఎఫ్ఐ కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అందుకే క్రికెట్ జోనర్లో ఉన్న టాప్ 9 మూవీస్ మీద వీడియో చేస్తున్నా. ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ నార్మల్ పీపుల్కి ఎలా ఉండదో కానీ క్రికెట్ లవర్స్కి మాత్రం ఫుల్ మీల్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూసి వదిలేకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 9th ప్లేస్లో బయోపిక్స్ పెడుతున్నా. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, 883. ఈ 3 మూవీస్ను కూడా నేను 9th ప్లేస్లో పెట్టా. దీనికి బలమైన రీజన్ ఉంది. ఈ 3 మూవీస్ కూడా క్రికెట్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఆ మూవీస్లో ఉన్న ఎమోషన్, వాళ్ళు పడిన కష్టాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ ద మేజర్ ఇష్యూ, ఒక మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంత బెటర్ మూవీస్ కాదు. సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోరింగ్గా లాగ్ ఫీల్ రావచ్చు. మీరు ఆ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే ఈ 3 మూవీస్ని కూడా 9th ప్లేస్లో పెట్టా. నెక్స్ట్ 8th వన్ మజిలీ. ఈ మూవీని ఒక క్రికెట్ లవర్, ఒక వన్ సైడ్ లవర్, ఒక టీఎఫ్ఐ బానిస ముగ్గురు కూడా ఎంజాయ్ చేయవచ్చు. క్రికెట్ పోర్షన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది కంపేర్ టు లవ్. బట్ వాళ్ళ నాన్న రైల్వేకి ఆడాడని చెప్పి తను కూడా రైల్వేకి ఆడతానంటాం. ఇలా కొన్ని సీన్స్ క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేయవచ్చు. నెక్స్ట్ 7th వన్ కౌసల్య కృష్ణమూర్తి. ఇండియా ప్రతిసారి ఓడిపోతుందని వాళ్ళ నాన్న బాధ చూడలేక క్రికెట్ మీద ఇష్టం పెంచుకొని క్రికెట్ రావాలని అనుకుంటది. వాళ్ళ నాన్న సపోర్ట్ ఉన్నా సరే వాళ్ళ అమ్మ సపోర్ట్, ఆడపిల్ల అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటిని తను ఎలా ఫేస్ చేసింది, చివరికి వాళ్ళ నాన్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అన్నది ఈ మూవీ. నాట్ ఓన్లీ క్రికెట్ లవర్స్, నార్మల్ పీపుల్ కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ఎవరిని చూడపోతే తప్పక చూడండి. నెక్స్ట్ 6th వన్ గోల్కొండ హై స్కూల్. ఈ మూవీ చాలా మంది చూసుంటారు, అయినా చెబుతున్నా. అదే స్కూల్లో ఆడిన 2 ప్లేయర్స్, ఒకళ్ళు కోచ్ గా ఒకళ్ళు టీచర్ గా వస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ క్రికెట్ లో టాలెంట్ ఉన్నా సరే డిసిప్లిన్, సరైన కోచ్ అండ్ మెయిన్ ప్రాబ్లం స్టడీస్, ఈ 3 లేకపోవడం వల్ల నార్మల్ ప్లేయర్స్ గా ఉంటారు. టీచర్కి వచ్చిన సారేమో గ్రౌండ్ ని తీసేయాలని ప్లాన్ వేస్తాడు. వాళ్ళ స్కూల్ గ్రౌండ్ కోసం ఆ కోచ్ తో కలిసి ఎలా ఒక పర్ఫెక్ట్ టీమ్ ఫామ్ అవుతారు అండ్ ఆ కోచ్ వాళ్ళని ఎలా దారిలోకి తీసుకొని వస్తాడు అనేది ఈ మూవీ. నార్మల్ పీపుల్ ఏమో కానీ నా స్కూల్ డేస్ లో నేను మా ఫ్రెండ్స్ మాత్రం ఈ మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ MS ధోని. ఈ పేరు చెప్పగానే చాలా మంది బయోపిక్ అనుకుంటారు, కానీ కాదు. ఒక 14 years తల్లి లేని పిల్లోడు స్టడీస్ లో చాలా పూర్, బట్ క్రికెట్ లో మాత్రం ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. తండ్రి ఒక్కడే కాబట్టి తన కష్టపడి చదివిస్తే చదువుకోవడం లేదన్న కోపంతో తండ్రి కొడతాడు. తర్వాత ఆ దెబ్బ సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వాళ్ళ నాన్న చేసిన పనులేంటి, తర్వాత తను క్రికెట్ ఆడతాడా లేదా, వాళ్ళ నాన్న తనకు సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది ఈ మూవీ. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పేరెంట్స్తో చూడాలనుకునే వాళ్ళంతా 17 టేబుల్ నేర్చుకొని చూడండి. నెక్స్ట్ 4th వన్ MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ. ఈ మూవీని బయోపిక్స్ లో యాడ్ చేయకుండా ఉండడానికి ఒక బలమైన రీజనే ఉంది. ఈ మూవీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బయోపిక్ లో అస్సలు అనిపించదు. ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ డ్రామా, ఈ మూవీలో ఎలివేషన్స్, ఇలా ఏది కూడా మిస్ అవ్వదు. ఈ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. నేనైతే రిలీజ్ కూడా మిస్ అవ్వలేదు. వన్ థింగ్, ఈ మూవీలో ఎస్ఎస్ఆర్ యాక్టింగ్ ఉంటుంది. అసలు యాక్టింగ్ కాదు, అది జీవించేసాడంతే ఆ క్యారెక్టర్ లో. నెక్స్ట్ ఇక్బాల్. ఈ మూవీ హిందీలో మాత్రమే ఉంది, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. పుట్టడంతోనే తనకు మాటలు రావు అండ్ వినపడదు, బట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. టీమిండియాకి ఆడాలనేది తన డ్రీమ్. పేపర్లో పడిన ప్రతి పిక్ కూడా కట్ చేసి అంటించుకుంటాడు. బట్ వాళ్ళ నాన్న మాత్రం పొలం పనులకు వెళ్ళు, బర్రెలు కాయడానికి వెళ్ళు అంటాడు. అలా తన గేమ్ మీద ఇంట్రెస్ట్ తో బౌలింగ్ నేర్చుకుంటాడు. ఒక అకాడమీలో కోచ్ చెప్పేవని సీక్రెట్ గా ఉంటాడు, బట్ తనకు అర్థం కాదు. వాళ్ళ చెల్లి ఒకరోజు ఇదంతా చూసి ఆ కోచ్కి పరిచయం చేసిద్ది. వాళ్ళ నాన్నకి తెలియకుండా ఆ గేమ్ ఎలా నేర్చుకుంటాడు అండ్ అదే అకాడమీలో ఉన్న ప్లేయర్ తో చిన్న రైవలరీ లాంటిది కూడా ఉంటుంది. వీటన్నిటిని ఎలా ఫేస్ చేస్తాడు అండ్ టీమిండియాకి సెలెక్ట్ అవుతాడా లేదా అనేది ఈ మూవీ. ఈ మూవీలో కపిల్ దేవ్ క్యామియో కూడా ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక చూడండి. నెక్స్ట్ వన్ జెర్సీ. ఈ మూవీ అయితే క్రికెట్ లవర్స్ కి అండ్ మూవీ లవర్స్ కి బిర్యానీ లాంటిది. ఎప్పుడైనా చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన మూవీ. ఎందుకు అవ్వలేదో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ ఉన్న మూవీ. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నాకన్నా మీకే బాగా తెలుసు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ లో లాగన్. ఈ మూవీ కూడా చాలా మంది చూసుంటారు. చూడని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి వీడియో అయిపోయాక తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంగ్లాండ్ పీపుల్ కి అండ్ ఇండియన్ విలేజెస్ కి మధ్య జరిగిన స్టోరీ. ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ స్టోరీ కాకపోయినా ఇన్స్పైర్ అయి తీసిన స్టోరీ. ఒక క్రికెట్ మూవీ ఎలా ఉండాలనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ క్రికెట్ లవర్స్ అందరికీ నచ్చింది. నాట్ ఓన్లీ క్రికెట్ లవర్స్, మూవీ లవర్స్ అందరికీ ఈ మూవీ నచ్చింది. ఈ మూవీలో ప్రతి సీన్ కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ను గుర్తు చేసిద్ది. ఒక పర్ఫెక్ట్ క్రికెట్ మూవీ అండ్ దీన్ని బీట్ చేసే మూవీ కూడా ఇంకా రాదు. అందుకే దీన్ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టా. స్టోరీ కొద్ది కూడా చెప్పను, మీరే మొత్తం వెళ్ళి చూడండి. అలాగే ఈ మూవీస్ అన్నింటిలో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీస్ చూడడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.